తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమందితో బీఆర్ఎస్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ములుగు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బానోతు రవిచందర్ మండిపడ్డారు. తమకు భూమి ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నాడంటూ కొంతమంది వ్యక్తులు రవిచందర్పై వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం నిర్వహించారు. దీనిపై రవిచందర్ మాట్లాడుతూ తాను డబ్బులు తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నా మీద ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అవి పూర్తిగా నిరాధారణమైనవి. ఏదైతే నిగ్గుల సుధాకర్ అని చెప్పి జయంత్రావుపల్లికి సంబంధించిన వ్యక్తి అతను నా మీద చేసిన ఆరోపణ పూర్తిగా నిరాధారణమైంది. ఎందుకు అనంటే అతను డబ్బులు కట్టింది నాకు కాదు. గతంలో సమ్మయ్య సారు, తడక రవీందరు వీళ్ళు మన పాత బ్రాండ్ షాప్ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ఆ రోజు వాళ్ళు వచ్చి ప్లాట్ చూసుకొని 210 గజాలలో 105 గజాలు 105 గజాలని ఇద్దరు తీసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళే రేట్ చేసుకొని మాట్లాడుకొని వాళ్ళ స్వస్థాలతో డబ్బులు సమయసారికి ఇస్తే ఆయన రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన బుక్లో ఒక పేజీ పెట్టేసి దాన్ని ఈ టైం వరకు కట్టాలని చెప్పానంటే ఆ 210 గజాలలో 105 గజాలు ఒకలకు 105 గజాలు వీరికి అతను టైం ప్రకారం పోయి కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇతను కట్టలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చి కడితే ఆ ప్లాట్ నా చేతిలో లేదు. తడక రవీందర్కు బాను సమ్మయ్య సార్ వీళ్ళకు పంచాయతీ అయింది, అందరికీ తెలిసింది. ఆ క్రమంలో వాళ్ళు తడక రవీందర్ గారికి పోయి పోవడం జరిగింది. టైంకి రాలేదు, కట్టలేదు, నేను ఏం చేయాలి, నాతో కాదు అని సమ్మయ్య సార్ అంటే నేను ఆ విషయం వాళ్ళకి చెప్పడం జరిగింది. కాలక్రమేణా ఆయన చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారం వాళ్ళ దగ్గర కట్టిన రిసిప్ట్ ఉన్నది. నేను ఏదైతే వాళ్ళకు ఇచ్చినో అది సమ్మయ్య సార్ దగ్గర లెక్కమవుతా ఉన్నది. దీంట్లో గతంలో మా గ్రామానికి చెందిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి నన్ను పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 10 మందిలకు నన్ను ఆ రకంగా చేసి బ్లేమ్ చేసి వాట్సాప్లో పెట్టి ఇట్లా బ్లేమ్ చేయడం జరిగింది. అయినా నేను దీని మీద వెంటనే సమ్మయ్య సార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి దగ్గరికి పోయి మీ నాన్న దగ్గర ఇట్లా రిసిప్ట్ ఉన్నది, మీ నాన్న మేము ఇట్లా ప్లాట్ అమ్మిండు అని చెప్తే ఆయన నాకు తెలియదు అని చెప్తే ఇది మేము పోయి పిటిషన్ ఇవ్వడం జరిగింది సీఏ గారికి. అప్పుడున్న